ఇవాళైతే మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే చేసుకుందాం వచ్చేయండి. నేనైతే ప్లెయిన్ అరిసెలు నువ్వుల అరిసెలు రెండు చేశాను. దీనికోసం నేను రైస్ని అయితే 24 అవర్స్ నానబెట్టుకున్నాను. మధ్య మధ్యలో వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. తర్వాత నీడలోనే ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఇలా కొంచెం సేపు ఆరిన తర్వాత మనం చేత్తో పట్టుకుంటే బియ్యం చేతికి అంటుకోవాలి. అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకుంటూ పిండిని అయితే ఇలా ట్యాప్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే పిండి ఆరిపోతుంది. పిండి ఆరిపోతే అరిసెలు అయితే సరిగా రావు. ఇప్పుడు పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఒక ప్యాన్లో 4 కప్పుల బియ్యానికి 3 కప్పుల బెల్లం అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగిపోయిన తర్వాత పాకం చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఇలైచీ పొడి, నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకసారే వేసేస్తే ఉండలు కట్టేస్తుంది, అందుకే కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దీనిలో నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దగ్గరకు పడుతుంది. ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా దగ్గరకు అవుతుంది. అప్పుడు మనం ఇలా బాల్స్ చేసుకొని అరిసెల్లా ఒత్తుకోవాలి. అరిసెల్లా ఒత్తుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అరిసెల పీట ఉంటే పర్వాలేదు, అరిసెల పీట లేకపోతే నేనైతే ఇలా ఒక ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టుకొని ఆయిల్ని అయితే ఇలా గట్టిగా స్క్వీజ్ చేసుకున్నాను. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనకి అరిసెలు అయితే రెడీ అయిపోతాయి. అంతే. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి. నేను ఇప్పుడైతే నువ్వుల అరిసెలు చేస్తున్నాను. హాఫ్ పిండిలో నువ్వులు యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అంతే, మనకి నువ్వుల అరిసెలు కూడా రెడీ అయిపోతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.